హాయ్, దిస్ ఈజ్ నిలిమా విల్లూరి. హౌ ఆర్ యూ ఆల్? ఇది ఒక డిజైనర్ ఫ్రాక్ అండి. దీన్ని ఎలా మీకు స్టిచ్ చేయాలన్న విషయం గురించి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ ఇలా థ్రెడ్ ఇచ్చారు. జస్ట్ ఇదేంటంటే హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఈ సేమ్ ఫ్రాక్ మీకు ఎలాగా స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనము ఆల్రెడీ మీరు ఇప్పుడు ఈ ఫ్రాక్ నేను వేసుకోవడం చూసారు కదా. ఇప్పుడు ఇదేంటంటే మనం ఇది ఎలా కట్ చేయాలనే విషయం తెలుసుకుందాం. యాక్చువల్గా దీనికి 2 లేయర్స్ ఇచ్చారు. అంటే మీరు 2 అంటే లైనింగ్ లాగా వేశారనమాట. యాక్చువల్గా ఏంటంటే లోపల లేయర్ మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల మీకు ఆల్రెడీ తెలుస్తుంది. దీనికైతే స్లీవ్స్ మాత్రం యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓన్లీ బాడీ వరకు మాత్రమే వస్తుంది, అది కూడా ఈ షేప్లో ఉందన్నమాట. ఇలా ఈ షేప్లో ఉంది. మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ నెక్ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఉందో డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎన్ని ఇంచులు, ఇది యాక్చువల్లీ ఎలాస్టిక్ వల్ల కొంచెం దగ్గరకు అయిపోయింది. ఇది డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఇది అయితే 20 ఇంచెస్ ఉంది. ఇది అంటే ఫ్రంట్ 20, బ్యాక్ 20. బాగా గమనించండి, ఇది ఫ్రంట్ 20 ఉంది, బ్యాక్ 20 ఉంది అనమాట. యాక్చువల్గా ఈ 20 మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉంది కదా, అదేంటంటే 9 ఇంచెస్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ మనకి 9 ఇంచెస్ ఉంది. మనం సీమ్తో కలిపి 10.5 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పైన కొంచెం ఇలా ఫోల్డ్ అయిపోతుంది కదా, ఈ ఫోల్డ్ అవ్వడానికి ఇక్కడ కింద సీమ్కి కలిపి మనం ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇది మనకి జస్ట్ ఫోల్డ్ చేశారనమాట. ఇది ఇప్పుడు ఇది మన కటింగ్లోకి వచ్చేసరికి నేను లైనింగ్ క్లాత్ అండ్ పైన మనకు కనిపించే 2 క్లాత్స్ కూడా మనం వేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ 20 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం 10 తీసుకుంటాం. 10 తీసుకున్నా యాక్చువల్లీ ఇది కూడా 10 తీసుకోవాలి. బట్ దీంట్లో చిన్న చేంజ్ మాత్రం చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇది ఈ సైజ్కి ప్రిల్స్ పెట్టేస్తాను. ఇది ఎక్కువ ఉంది కదా, ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇది సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎంతైతే ఉందో దాని సైజ్కే వచ్చేస్తుంది. బట్ ఇది ఎక్కువ ఉంది, అది నేను ప్రిల్స్ పెడతానమాట. అంటే కొంచెం మోడల్ ఇంకా డిఫరెంట్గా రావడం కోసం అండ్ ఇంకొంచెం గేర్ ఎక్కువ రావడం కోసం నేను ఈ క్లాత్ని మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. తర్వాత స్ట్రైట్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చెప్పుకున్నాం అంటే అది 9 ఉంది అనమాట హ్యాండ్ కోసం. ఇక్కడ హ్యాండ్ అటాచ్ అవుతుంది. అయితే హ్యాండ్ అటాచ్ అవుతుంది కాబట్టి 9 ఇంచెస్ ఉంది కదా, అండ్ నేనేమో 10.5 తీసుకున్నాను ఇక్కడ నుంచి. నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ అంతా స్ట్రైట్, మనము మొత్తం అంతా స్ట్రైట్ కట్ చేసుకుంటాం. మనకి లెంత్ ఇక్కడ నుంచి మనకి టోటల్గా మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా లెంత్ ఎంత కావాలనేది మనము చూసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత లెంత్ మనం పెట్టుకోవచ్చు. లోపలది అయితే ఒక 4 ఇంచెస్ తగ్గించి పెట్టుకోండి, పై క్లాత్ అయితే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది మనం కటింగ్ చూసాం కదా, నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ కటింగ్ కూడా చూద్దాం. బాడీ కటింగ్ అయింది, హ్యాండ్ కటింగ్ కూడా ఉంది. బాడీ మెజర్మెంట్ అయింది కదా, తర్వాత ఏంటంటే హ్యాండ్ మెజర్మెంట్ మనం చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది యాక్చువల్గా ఎలాస్టిక్ దగ్గరికి అయిపోవడం వల్ల క్లాత్ ఉంది. ఈ రెండింటిని సమానంగా మీరు పెట్టుకోండి. ఇటు కూడా సమానంగా మనం చూడండి. యాక్చువల్గా మీకు కొంచెం డార్క్ కలర్ కాబట్టి కొంచెం బాగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లే మనం ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఇలా స్ట్రెచ్ చేయాలి. మీరు స్ట్రెచ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. సీమ్తో కలిపి ఉంచాను నేను. టోటల్గా ఇదైతే 5 వచ్చింది, 5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఆల్రెడీ మనము బాడీ పార్ట్లో మనం మెజర్ చేసాం కాబట్టి ఇక్కడ దీన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అది కూడా చూద్దాం, మనం కరెక్ట్గా తీసామా లేదన్నది మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఏమో ఇదేమో ఫస్ట్ ఇలా స్ట్రెచ్ చేస్తే మనకి సీమ్ వదిలేస్తే 5 వచ్చింది. మీరు 6 అయినా పెట్టుకోవచ్చు, కొంచెం హ్యాండ్ లూజ్ కావాలి అనుకుంటే. ఇది అసలు ఈ టాప్కి వరీ ఏమి ఉండదండి, ఎగ్జాక్ట్గా ఇంతే రావాలని ఏముండదు.
కొంచెం లూజ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 24 ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్. ఇక్కడ మళ్ళీ కూడా చూడండి ఎలాస్టిక్ కూడా వేశారు. హ్యాండ్ లెంత్ 24 ఉంది. మళ్ళీ కింద కూడా ఎంత ఉందో చూద్దాం. దగ్గర 8 ఉంది కింద. హ్యాండ్ డౌన్లో కూడా 8 ఉంది. హ్యాండ్ డౌన్లో 8 ఇంచెస్ మనం పెడుతున్నాం. టోటల్ లెంత్ హ్యాండ్ టోటల్ లెంత్ 24 ఇంచెస్. యాక్చువల్గా ఇక్కడ నాకు 23నే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. మనం లెంత్ కావాలనుకున్నా ఇంకొక 2-3 ఇంచులు తగ్గించుకోవచ్చు. లేకపోతే షార్ట్ హ్యాండ్స్ కావాలంటే ఇక్కడికే పెట్టుకోవచ్చు. మీరు లెంత్ కావాలి అనుకుంటే 2-3 ఇంచులు తగ్గించండి. లేదు ఒకవేళ మీకు షార్ట్ హ్యాండ్స్ కావాలనుకోండి ఇక్కడ నుంచి 10 తీయండి, నో ప్రాబ్లం. లేదంటే ఇంకొంచెం మీరు 14 తీయండి, 13, 15 తీయండి. అంటే మీకు ఇంత అన్నది ఫ్యాషన్ అనేది ఇంకా ఈ రోజుల్లో ఇంత అనేది ఏమి ఉండదు. బట్ నేనైతే 23 ఇంచెస్ తీసాను. నేను 23 ఇంచెస్. కిందనేమో అక్కడ హ్యాండ్ మెజర్మెంట్ చేస్తే మనకి ఇక్కడ 8 వచ్చింది. నెక్స్ట్ ఇది సెంటర్లో ఏమో 10 వచ్చింది. ఇక్కడేమో 5 ఇంచెస్. ఇక్కడేమో 5 ఇంచెస్ మనం చూసుకున్నాం కదా నెక్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఈ హ్యాండ్ సెంటర్లోనేమో నేను 10 తీసాను. ఇక్కడేమో 8 తీసాను హ్యాండ్కి. ఇక్కడ నుంచి మనకి ఆల్రెడీ డ్రెస్లో కట్ చేసుకున్నాం, ఐడియా ఉంది కదా మీకు. ఇక్కడ నుంచి నేను 9 అసలు ఉంటే 10.5 తీసుకున్నాను ఎక్స్ట్రా సీమ్ కోసం అని చెప్పి. ఇప్పుడు అదే సేమ్ ఇక్కడ కూడా మీరు అప్లై చేయాలి. హ్యాండ్ కటింగ్ ఇలా వచ్చింది. ఇక్కడ స్ట్రైట్ తీసుకోండి. చూడండి ఇది క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ మనము సీమ్తోనే కలిపి తీసుకున్నాం మొత్తం ఓవరాల్గా. ఇదంతా కూడా సీమ్తోనే కలిపి తీసాను నేను. ఇక్కడేమో 8 అండ్ ఈ సెంటర్లోనేమో 10, ఇక్కడేమో 5, ఇక్కడ నుంచేమో 9 + 1.5 ఇంచ్ ఖర్చు సీమ్ కోసం. ఓకే, ఇది హ్యాండ్ షేప్. ఒకసారి కట్ చేసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు. ఇలా పై పార్ట్ తీసుకున్నాం కదా, దీనికి అటాచ్ చేస్తాను. అంటే లైనింగ్ యాక్చువల్గా నేను ఫ్రాక్లో ఉన్నదైతే లైనింగ్ 2 ఈక్వల్గా ఉంది. బట్ నేనైతే ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ప్రిల్స్ పెట్టాను అనమాట. ఇది ఇటువైపు సెంటర్ పాయింట్ చూసాను, ఇది సెంటర్ పాయింట్. ఇది ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ 2 ప్రిల్స్ పెట్టాను అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే కొంచెం గేర్ ఎక్కువ వస్తుందని పెట్టాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. లైనింగ్ 2 ఈక్వల్గా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఈక్వల్ చేశాక ఈ రెండిట్లో అటాచ్ చేసాము. ఇలాగా మనం తీసుకున్న లైనింగ్ పై పార్ట్ కలిపి బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలాగే మీరు అటాచ్ చేసుకొని రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి మళ్ళీ హ్యాండ్స్ అటాచ్ అవ్వడము, మళ్ళీ నెక్ దగ్గర ఎలాస్టిక్ రావడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇక్కడ 10.5 తీసుకున్నాం.
ఎందుకోసం అంటే 9 అసలు ప్లస్ హ్యాండ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము అటాచ్ చేసుకొని వస్తాం. ఆల్రెడీ హ్యాండ్లో కూడా సేమ్ డ్రెస్లో ఎంత తీసామో హ్యాండ్లో కూడా అంతే మనం తీసాం 10.5. ఇది ఇప్పుడు దీనికి అటాచ్ అవుతుంది అనమాట. ఇలా అటాచ్ అయింది హ్యాండ్. ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్ పైన మనం ఇంతవరకు ఇలా మనం 5 తీసుకున్నాం కదా, ఇలా ఫోల్డింగ్ మీద 5 తీసుకున్నాం కదా, 5 ప్లస్ 10 ఇది ప్రిల్స్గా మారుతాయి. నెక్స్ట్ ఇటుపక్క ఒకటి ఉంది, ఇటుపక్క కూడా మనకి 10.5 ఉంది. ఈ 10.5 బ్యాక్ పార్ట్కి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్కి నేను ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనము ఇలా రెడీ చేసుకున్నామో ఇది ఈ కార్నర్ నుంచి అటాచ్ అవ్వాలన్నమాట. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ కుడితే మీకు ఐడియా వచ్చేస్తుంది. మొత్తం అంతా హ్యాండ్స్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జిగ్జాగ్ చేసుకోవాలి. ఐ మీన్ ఓవర్లాక్ ఉన్న వాళ్ళు ఓవర్లాక్ చేసుకోవచ్చు, ఎందుకంటే లేకపోతే ఇలా పీచుల్లాగా థ్రెడ్స్ లాగా వస్తే మనకి చాలా అసలు కంఫర్ట్ ఉండదు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బాడీస్ కూడా ముందు మనం ఫస్ట్ మనము కలిపిన తర్వాత రెండు ఇలా రెడీ అయ్యాయి, బ్యాక్ ఫ్రంట్ ఇవి. తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం హ్యాండ్స్ దీనికి ఈ బాడీలో ఇక్కడ మనం 10.5 ఎక్కడైతే తీసుకున్నామో ఈ 10.5కి హ్యాండ్ ఒకటి అటాచ్ అయింది. హ్యాండ్కి మనం లైనింగ్ వేయలేదు, హ్యాండ్ ఇక్కడ అటాచ్ అయింది. మళ్ళీ ఇటు సైడ్ వైపు కూడా దీనికి అటాచ్ అయింది అనమాట. అలాగే మనం 2 సైడ్స్ కూడా మనం అటాచ్ చేసుకున్నాం. హ్యాండ్ని అటాచ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ ఏంటంటే మనకి నీట్నెస్ కోసం మనము జిగ్జాగ్ కానీ ఓవర్లెగ్ కానీ ఏదైనా మీరు ఫస్ట్ ఇచ్చుకుంటారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఎలాస్టిక్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. మనకి వైట్ ఆర్ బ్లాక్ ఏదైనా డార్క్ కలర్స్ అయితే మనము బ్లాక్ పెట్టుకోండి, లైట్ కలర్స్ ఏదైనా అయితే మనకి వైట్ సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకవైపు ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చిన దాన్ని ఇంకొక 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేసి లోపల ఎలాస్టిక్ పెట్టుకుంటాం అనమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఓకే, ఫస్ట్ మీరు రౌండ్గా దీన్ని స్టిచ్ చేసేసేయాలి. అప్పుడు మనకి నెక్కి ఎంతైతే ఎలాస్టిక్ పడుతుందో ముందు మనం చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర ఫ్రాక్ ఉంది కాబట్టి ఇది ఫ్రాక్ ఎలాస్టిక్. దీని సైజ్ ఎంతైతే ఉందో మీరు మెజర్ చేయండి. స్ట్రెచ్ చేసి మెజర్ చేయొద్దు, జస్ట్ నార్మల్గా మెజర్ చేయండి. కొంచెం సీమ్లోకి కొంచెం ఉంచుకోవాలి ఎక్స్ట్రా మీరు. లేదు ఇంకొంచెం టైట్గా ఉంది, లూజ్ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకుంటారనమాట. ఇలా 2 సైడ్ కదా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత రిమైనింగ్ మనము కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనం దీనిలో పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. ముందు నార్మల్గా స్టిచ్ వేసేసేయండి. ఎలాస్టిక్ని వేరే పిన్తోని మీరు దానిలోకి ఎక్కించిన తర్వాత రిమైనింగ్ కూడా మీరు క్లోజ్ చేయొచ్చు. మనకి ఇలాగా కుట్టుకున్నాం కదా, ఇలా రెండిట్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తాం అనమాట. జస్ట్ 1 ఇంచ్ మీరు ఇవ్వండి. యాక్చువల్గా క్వార్టర్లెస్ 1 ఇంచ్ అయితే బెటర్. ఇలా కరెక్ట్గా మీరు క్వార్టర్లెస్ 1 ఇంచ్ మొత్తం సైజ్ అంతా కూడా ఒకటే ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనకి నెక్ చాలా పెద్దది వచ్చింది కదా,
ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీని లోపల ఎలాస్టిక్ మనము అటాచ్ చేసుకున్నాం. మనకి ఎంత కావాలో మనం ఎలాస్టిక్ మెజర్ చేసుకున్నాం కదా, చిన్న గ్యాప్ ఉంచుకొని మొత్తం అంతా స్టిచ్ చేసేసాము. ఎందుకంటే ఆ గ్యాప్ లోంచి మనకి ఎలాస్టిక్ మనము థ్రెడ్ పిన్ ద్వారా, ఇలాంటి పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ ద్వారా మీరు ఎక్కించుకొని మీకు ఎంతైతే నెక్క కావాలో అంత మీరు ఉంచుకొని రిమైనింగ్ అంతా కూడా మీరు కట్ చేసి ఈ రెండిట్లకి నేను జస్ట్ ముడి వేసాను. ఇప్పుడు ఈ రెండిట్లకి కూడా మనము మిషన్తో ఇలా పక్కన ఇలా పెట్టి ఇలా యాడ్ చేసేస్తాం అనమాట. ఇలా అప్పుడు మనకి నెక్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. హ్యాండ్కి ఇలా ఎలాస్టిక్ వేశారు. ఇక్కడ ఒక 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు వదిలేసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఒక 3.5 ఇంచుల వరకు వదిలేశారు, 3.5 ఇంచెస్. మన ఇక్కడేమో ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు. ముందు మనం కూడా అలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం. ఒక 2 ఫోల్డింగ్స్ చేయండి, నీట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఇది ఎంతైతే ఎలాస్టిక్ మనకి ఇక్కడ ఉందో మన హ్యాండ్కి పట్టేలాగా ఎలాస్టిక్ ఇంత మెజర్ చేసుకొని ఇది కరెక్ట్గా ఇంత వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా 3 ఇంచెస్ వదిలేసుకొని వేసుకోవచ్చు. ఎలాస్టిక్ పెట్టినప్పుడు ముందు ఒక 1/2 ఇంచ్ వదిలేస్తాయండి. ఎడ్జ్లో కానీ మీరు పెట్టారంటే కనుక ఆ హోల్ వెళ్ళే మనకు నీడిల్ వెళ్ళే ప్లేస్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోద్ది అనమాట ఎలాస్టిక్. మీరు ముందు ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసుకున్నాక మీరు వేసుకుంటే బెటర్. అప్పుడే ముందుకు మూవ్ అవుతుంది. ఎలాస్టిక్ వేసినప్పుడు అసలు మిషన్ ముందుకు మూవ్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెచ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ప్లేస్ లీవ్ చేసుకొని 3 ఇంచెస్ అనుకుంటే 3 ఇంచెస్, లేకపోతే 1 ఇంచ్ అనుకుంటే 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా మీరు ఇలా లీవ్ చేసుకుంటూ దీన్ని కొంచెం ఎలాస్టిక్ వేసినప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ నుంచి లాగితే కొంచెం బెటర్, నీట్గా వస్తుంది. మనం ఆల్రెడీ ముందు మెజర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం స్ట్రెచ్ అవ్వకపోయినా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇలా హ్యాండ్కి రౌండ్ అప్ అనేది మనకి ఇంపార్టెంట్. లేదు అనుకుంటే మనకి టైట్గా పట్టేసినా సరే కంఫర్ట్ ఉండదు. ఈ ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత మీరు వదిలేసేయండి. వదిలిన తర్వాత నార్మల్గా దాని మీద స్టిచ్ చేసుకొని వచ్చేస్తాం. ఇలా వచ్చింది. దీన్ని మనం ఇలా అటాచ్ చేసేస్తాం. ఎక్స్ట్రా ఉన్నది ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకొని అటాచ్ చేసేసుకోవడమే. అటాచ్ చేసుకున్నప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ వరకు ఇలా హ్యాండ్ అటాచ్ చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చినప్పటికీ ఫస్ట్ ఈ అవుట్ సైడ్ మనకి ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ని ముందు స్టిచ్ చేసేసుకుంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లే ముందు కలుపుకుంటారు. మనకి యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే లైనింగ్ కలిసే ఉంది. బట్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ ఈ రెండిట్లే కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది మళ్ళీ లోపలికి పెట్టేసి ఇలా బయటికి ఈ 2 తీయాలన్నమాట. అంతేగాని ఈ 4 ఫోల్డింగ్స్ని కలిపేసి స్టిచ్చింగ్ వేయడం అనేది రాంగ్ ప్రొసీజర్ అనమాట. చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మన డ్రెస్ ఇలాగా మనకి సర్కిల్ లాగా తిరగదు, స్ట్రక్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఇది స్ట్రక్ అయిపోతుంది, అటు సైడ్ వైపు అది స్ట్రక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేయండి బాగా. నేను ఇక్కడ వరకు యాజ్ టీజ్ గా కలిపాను. హ్యాండ్ నుంచి ఇక్కడ వరకు యాజ్ టీజ్ గా కలిపాను. ఇక్కడికి వచ్చినప్పటికి మాత్రం ఫస్ట్ ముందు అవుట్ సైడ్ లేయర్స్ ఉన్నాయి కదా, వీటిల్ని స్టిచ్ వేసేసుకోండి. ఈ రెండిటిని మనము ఈ లేయర్ వదిలేసాము. ఓన్లీ ఈ లేయర్ ని మాత్రం రెండిటిని స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ఇది ఇలా లోపలికి పెట్టేస్తాం. లోపలికి పెట్టి మళ్ళీ ఈ రెండిటిని ఈ పైన ఏవైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్ మాత్రం పట్టుకొని ఈ ఎడ్జ్ వరకు కూడా మీరు వేసుకుని వెళ్ళిపోతాం. ఈ